హాయ్. మరి బిగ్ బాస్ చూస్తున్నారా? యా డైలీ చూస్తాను. ఎలా అనిపిస్తుంది? బాగుంది గేమ్, నచ్చింది. చాలా ఫైర్గా ఉంది బిగ్ బాస్. ఫేవరెట్ కంటెస్టెంట్ డిమోన్ పవన్ గారు. ఎందుకు అంటే ఆయన ఇప్పుడు మనకి నార్మల్ పీపుల్ నుంచి వెళ్ళారు ఆయన, అండ్ ఒక కంటెంట్ తీసుకున్నారు, లవ్ కంటెంట్ అని చెప్పి. దానివల్ల ఇంకా ముందుకు వెళ్తున్నారు. ఎక్కడో పాయింట్ ఆఫ్ వ్యూలో బాండింగ్ అనేది ఫేక్ అయి ఉండొచ్చు, కానీ గేమ్ కోసం ఏమైనా చేయొచ్చు అన్న ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో నచ్చుతున్నారు. మాధురి గారు గేమ్ చాలా బాగా ఆడుతున్నారు, కానీ ఆ వాయిస్, తన టోన్ ఏదైతే ఉందో దానివల్ల ఆవిడెక్కడో వెనకబడిపోతున్నారు, నెగిటివ్ అయిపోతున్నారు జనాల్లో అనిపిస్తుంది. మీరు మరి మైక్ ఇంత ముందు పెడితే వినబడట్లేదు. అవును, ఇమాన్యుల్ ఇన్ని డేస్ కొంచెం సేఫ్గా ఆడిండు. ఇప్పుడు ఆ సేఫ్ జోన్ నుంచి బయటికి రావాలనుకుంటున్నాడు, అందుకే కొంచెం ఫైర్గా ఆడుతున్నాడు. అంటే నేను ఎవరిని జడ్జ్ చేయలేను. బయట నుంచి చూసిన వాళ్ళకి ఒక్కలాగా ఉంటుంది, లోపల ఆడే వాళ్ళకి ఒక్కలా ఉంటుంది. కాబట్టి ఎవరి పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళు ఓకే అన్నట్టు అనిపిస్తుంది. తనుజ గారు కొంచెం ఎక్కడో కొంచెం ల్యాగ్, సీరియల్ యాక్టింగ్ లాగే అనిపిస్తుంది. ఎందుకంటే తన ఎమోషన్స్ ఏమున్నా బయట పెట్టట్లేరు ఇంకా. అంటే జనాలు ఏమనుకుంటారో, ఎక్కడ నెగిటివ్ అయిపోతానో అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో ఆవిడ ఉన్నారు. అది కొంచెం వాళ్ళిద్దరి వల్ల ఏమీ వెళ్ళలేదు నాకు తెలిసి. అయితే నేను అనుకున్నంత వరకు ఆయన గేమ్ బాగానే ఆడారు, కానీ అందులోనే స్టక్ ఆన్ అయిపోయి ఎక్కడో అక్కడే ఉండిపోయాడు. గేమ్ మీద ఇంకా ఫోకస్ చేయలేదు అనిపించింది, కానీ వాళ్ళిద్దరి వల్ల అయితే వెళ్ళలేదు. రీతు గారు ఓకే, తన కంటెంట్ బాగా ఇస్తున్నారు, లవ్ కంటెంట్. అందులో నుంచి బయటకు వచ్చి ఇంకా వేరే కంటెంట్ ఇస్తే కూడా చాలా బాగుంటుంది. ఇమాన్యుల్ అండ్ తనుజ క్యూట్ గా అనిపించేది, వాళ్ళ మధ్యలో కామెడీ. ఇప్పుడు వాళ్ళిద్దరి మధ్యలో కొంచెం వార్ స్టార్ట్ అయింది, ఎలా ఉండబోతుంది? వారు స్టార్ట్ అయింది, ఇంకా ముందు ముందు పెరుగుతుందేమో అనుకుంటున్నాం. దీవాలి కదా, కొంచెం ఫైర్ రావాలి కదా, అందుకే మేబీ అయి ఉండొచ్చు. రమ్య గారు ఎలా అంటే సైలెంట్ కిల్లర్ లాగా అనమాట, పెట్టే దగ్గర పెట్టేస్తున్నారు, ఆ ఫైర్ అంతా బయటకు వస్తుంది అంతే. నాకు తనుజ గారు అనిపించారు. ఎందుకంటే ఇప్పుడు ఇమాన్యుల్ ఇన్ని డేస్ ఒకలాగా ఉన్నారు, ఇప్పుడు ఒకలాగా ఉన్నారు, కానీ ముందు నుంచి కూడా తనుజ ఇప్పుడు ఒకటేలాగా ఉంది. కాబట్టి ఇప్పుడు మనకు మొన్న ఆది గారు లేడీ విన్నర్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయని చెప్పారు తనుజాకి ఎస్పెషల్గా. సో అక్కడ నుంచి అందరూ మేబీ జనాల పాయింట్ ఆఫ్ వ్యూలో తను హైలైట్ అవుతుంది, తొక్కేద్దాం అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో కార్నర్ చేశారేమో అనిపించింది. సంజన గారు ఓకే, యాజ్ యూజువల్ తను ఎంటర్టైన్ బాగా చేస్తున్నారు. టాస్కుల్లో కూడా ఇంకా బాగా ఇంప్రూవ్ అవ్వాలి. కరెక్ట్ అయి ఉండొచ్చు, ఎందుకంటే ఎవరి ఇండివిజువల్ గేమ్ వాళ్ళది కదా. వాళ్ళ ఫ్రెండ్షిప్ జోన్లో చూసుకుంటే ఆయన ఏ రోజైనా గేమ్ని గేమ్ లాగా చూశాడు, ఫ్రెండ్షిప్ని కూడా కంటిన్యూ చేశాడు, కాబట్టి ఓకే అనిపిస్తుంది. ఓకే, తను చాలా క్లెవర్గా ఆడుతున్నారు, చాలా పాయింట్ ఆఫ్ వ్యూ ముక్కుసూటిగా చెప్తున్నారు. తన డైరెక్ట్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో చాలా బాగా నచ్చుతుంది. బట్ తను చెప్పే విధానం, టోన్ ఒకటి సర్కాస్టిక్ అవి చేంజ్ చేసుకుంటే చాలా ముందుకు వెళ్తారు ఆవిడ. టాప్ 5లో ఇమాన్యుల్ గారు, ఆయిషా గారు, అలాగే ఇప్పుడు కొత్తగా వచ్చిన దాంట్లో మన సాయి గారు, అండ్ రీతు కూడా, అండ్ సుమన్ శెట్టి గారు కూడా ఆబ్వియస్లీ.